హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయంతి తెలుగు వ్లాగ్స్. నేను మీ జయంతి. ఈరోజు వీడియోలో వచ్చేసి సగ్గుబియ్యం దోశ మరియు చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు సగ్గుబియ్యం, అరకప్పు మినప్పాలు, కొంచెం మెంతులు వేసుకొని 2 సార్లు క్లీన్ చేసుకొని తీసుకోవాలి. తరువాత సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకొని నాననివ్వండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పులు బియ్యం వేసుకోవాలి. బియ్యంని కూడా 2 సార్లు క్లీన్ చేసుకొని తీసుకోండి. బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసి నాననివ్వండి. 5-6 గంటలు నానితే సరిపోతుంది. 6 గంటల తర్వాత ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినప్పప్పు, సగ్గుబియ్యం వేసుకొని మిక్సీ పట్టేయండి. ఇక్కడ చూపిస్తున్న లాగా మిక్సీ పట్టేయండి, చాలా మెత్తగా. సేమ్ మొత్తం బియ్యం కూడా ఇలాగే రిపీట్ చేయండి. ఇక్కడ చూసారా, నేను మొత్తం పట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు చట్నీ కోసం ఒక ప్యాన్ పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. పల్లీలు అయితే వేగిపోయాయి, అవి చల్లారనివ్వండి. దోశ ప్యాన్ హీట్ అవ్వనివ్వండి. అలాపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని పెన్నం వేడైన తర్వాత దోశలాగా వేసుకోవడమే. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. సేమ్ ఇలాగే రిపీట్ చేయండి మొత్తం. ఇప్పుడు చట్నీ కోసం మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. 1 ఇంచు అల్లం కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోండి మెత్తగా. చూసారా ఎంత చక్కగా వచ్చిందో చట్నీ. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకోండి. మీకు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోండి. మాకు ఇక్కడ దొరకదు కాబట్టి వేయట్లేదు. పోపు వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. అంతే, సగ్గుబియ్యం దోశ మరియు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.